ఒక 5 ఇయర్స్ బ్యాక్ వరకి అంటే 2020 వరకి అందరూ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోండి, కోడింగ్ నేర్చుకోండి. ఇలాంటి వాటిల గురించి ఎక్కువ చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు 2025లో మనం మెయిన్‌గా నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి అంటే డిజిటల్ స్కిల్స్. ఈ రోజుల్లో ప్రతీది కూడా డిజిటలైజేషన్ అవుతుంది. కాబట్టి డిజిటల్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. అసలు ఈ డిజిటల్ స్కిల్స్ అంటే ఏంటి? ఈ డిజిటల్ స్కిల్స్‌లో మనం ఏమి నేర్చుకోవాలి? వీటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్, దిస్ ఈజ్ రవికుమార్ భువనగిరి, డిజిటల్ కోచ్. నేను 7 ఇయర్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేసి, తర్వాత నా జాబ్‌ని క్విట్ చేసి, నేనొక డిజిటల్ కోచ్‌గా నా జర్నీని స్టార్ట్ చేశాను. లాస్ట్ 2 ఇయర్స్‌లో నేను ఆల్మోస్ట్ 3000+ మెంబర్స్‌కి వేరియస్ టాపిక్స్ మీద నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు గనక మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో క్యాన్వా, ఏఐ, చాట్ జీపీటీ, హౌ టు మేక్ మనీ ఆన్‌లైన్ ఇలాంటి టాపిక్స్ మీద చాలా వీడియోస్ అనేది వస్తాయి. కాబట్టి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఒకప్పుడు మార్కెటింగ్ చేయాలంటే మంచిగా డ్రెస్అప్ చేసుకొని అందరి దగ్గరికి వెళ్ళి 1-to-1 అంటే లైక్ ఒకరిని అందరినీ కలిసి రోడ్ మీద దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. లేదు అంటే గనక ఒక క్లయింట్ తోటి మాట్లాడాలన్నా, ఎవరిదైనా మీ ప్రొడక్ట్ గురించి డైరెక్ట్‌గా వెళ్లి డిస్కస్ చేయాల్సి వచ్చేదనమాట. మనం ఇవన్నీ కూడా డిజిటల్‌లో చేస్తున్నాము. లైక్ మనం వీడియోస్ చేయడం ద్వారా కానీ, లేదంటే షార్ట్స్, లేదంటే యూట్యూబ్ వీడియోస్ కానీ, ఇలాంటి వాటి ద్వారా మనం ప్రొడక్ట్‌ని మార్కెటింగ్ అనేది చేస్తున్నాం. తర్వాత పెయిడ్ అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లేదంటే యూట్యూబ్, లేదంటే గూగుల్ ఇలాంటి వాటి ద్వారా కూడా మార్కెటింగ్ అనేది చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా డిజిటల్ అనమాట. కాబట్టి డిజిటల్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం దీనికి సంబంధించి వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఇదొక డిజిటల్ స్కిల్. దీనికి సంబంధించి ఎవరి దగ్గరైనా నేర్చుకోవాలి అంటే డిజిటల్‌గా నేర్చుకుంటున్నాం కాబట్టి డిజిటల్ కోచింగ్. వీటికి సంబంధించి మీరు ఇంకేమైనా నేర్చుకోవాలి అంటే గనక డిజిటల్ ప్రొడక్ట్స్. లైక్ డిజిటల్ ప్రొడక్ట్స్‌లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ సాఫ్ట్‌వేర్స్. ఇలా డే బై డే ఈ డిజిటల్ ఎకానమీ అనేది చాలా ఎక్కువగా బిల్డ్ అవుతూ ఉంది. అండ్ డిజిటల్ స్కిల్స్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఈరోజు మీరు డిజిటల్ స్కిల్స్ అనేది నేర్చుకోకపోతే ఖచ్చితంగా మీరు వెనకబడే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏఐ, చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చిన తర్వాత డిజిటల్ స్కిల్స్‌కి ఇంపార్టెన్స్ అనేది చాలా పెరిగిందనమాట. ఇప్పుడు జాబ్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. ఫర్దర్‌గా నెక్స్ట్ ఒక 5-10 ఇయర్స్ లేదంటే ఒక 20 ఇయర్స్ తర్వాత జాబ్స్ అనేవి చాలా తగ్గుతూ వస్తాయి. ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో వీళ్ళందరూ ఖచ్చితంగా ఈ డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవాలి. అండ్ దాంతో పాటు మనం కూడా ఈ డిజిటల్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు చాలామంది ట్రెడిషనల్‌గా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఆన్‌లైన్‌లో. బట్ ఈ ట్రెడిషనల్‌గా ఆన్‌లైన్‌లో ట్రైనింగ్ ఇస్తారు. చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. చాలా బాగా చెప్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇది ఎలా డిజిటలైజ్ చేయాలో తెలీదు. చాలామందికి ఏ విధంగా డిజిటలైజ్ చేయాలి? ఎక్కువ మందికి ఏ విధంగా రీచ్ అవ్వాలో తెలియక మంత్లీ 10,000-20,000 తోటే సరిపెట్టుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ ఒక డిజిటల్ కోచ్ ఈ రోజుల్లో 1,00,000 నుంచి 1,00,000 ఇంకా దానికంటే ఎక్కువ కూడా ఎర్న్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మా మెంటర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా లక్షల్లో, కోట్లల్లో మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్‌కి అండ్ ట్రెడిషనల్‌గా మనం చేసే పనులన్నీ గూడా ఇప్పుడు అంతగా వర్కౌట్ అనేది అవ్వవు. కాబట్టి మనం అందరూ గూడా డిజిటల్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు డిజిటల్ స్కిల్స్ నేర్చుకోకపోతే మనకి జరిగేదేంటి? ఫస్ట్ జాబ్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మన బిజినెస్‌లో గ్రోత్ అనేది ఎక్కువ ఉండదు. తర్వాత మీరేదైనా వర్క్ చేస్తుంటే గనక దాన్ని ఫాస్ట్‌గా చేయలేకపోవచ్చు. అండ్ ఈ నేర్చుకోవడం వల్ల మీరు వీటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసి మీ వర్క్‌ని 10x ఫాస్ట్‌గా చేయొచ్చు. అండ్ ఇంకా ఈ డిజిటల్‌గా చేయడం వల్ల ఈ డిజిటల్ స్కిల్స్ వల్ల మీరు ఎక్కువ మందిని రీచ్ అవ్వచ్చు. అంతేకాకుండా ఈ డిజిటల్ స్కిల్స్ ద్వారా మీరు డిజిటల్‌గా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా మీరు ఇంట్లో నుంచి మనీ ఎర్న్ చేయడానికి కూడా చాలా స్కోప్ అనేది ఉంది. ఈవెన్ నేను కూడా ఇంట్లో నుంచే మనీ ఎర్న్ చేస్తున్నాను. అండ్ దీని ద్వారా మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ అంటే మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ మీరు ఒక దానిలో సక్సెస్ అయితే ఆటోమేటిక్‌గా ఇంకా మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా సస్టైన్ అవ్వగలుగుతారు. ఇప్పుడు డిజిటల్ స్కిల్స్ ఎవరైతే నేర్చుకోలేదో తర్వాత మీరందరూ కూడా రిగ్రెట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ ఫీల్డ్‌లో ఉన్నా కానీ డిజిటల్ స్కిల్స్ అనేది నేర్చుకోండి. మీకు ఏదో ఒకసారి అది అవకాశం మీకు ఇప్పుడు అవసరం లేదని చెప్పేసి మీరు వదిలేస్తే మీకు అది అవసరమైనప్పుడు నేర్చుకోవడం అనేది కష్టంగా ఉంటుంది. ఆల్ ఆఫ్ ఏ సడెన్‌గా మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోలేరు కాబట్టి ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 6 మంత్స్‌లో, 1 ఇయర్‌లో మీరు ఒక బెస్ట్ పొజిషన్‌కి వెళ్తారు. కాబట్టి డిజిటల్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, వీడియో చూసారు కదా! సో, అండ్
అండ్ ఈ డిజిటల్ స్కిల్స్లో మీరు చూసుకుంటే కనుక చాలా ఉన్నాయి. క్యాన్వా అయి ఉండొచ్చు, చాట్ జీపీటీ, ఏఐ టూల్స్ అయి ఉండొచ్చు, జూమ్ ఏ విధంగా యూస్ చేయాలి, యూట్యూబ్ ఏ విధంగా సెటప్ చేయాలి, అండ్ సోషల్ మీడియా ఏ విధంగా సెటప్ చేయాలి, అండ్ ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఇలా ఇంకా చాలా స్కిల్స్ అనేవి ఈ డిజిటల్ స్కిల్స్లోకి వస్తాయన్నమాట. అంటే మనం డిజిటల్గా చేసేవన్నీ డిజిటల్ స్కిల్సే అండి. కాబట్టి ఇక్కడ ఏ విధంగా మీరు డిజిటల్గా చేస్తున్నారు, దీన్ని ఏ విధంగా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా మీరు వీటిని ఆప్టిమైజేషన్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వీడియో చూశారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రవికుమార్ భువనగిరి సైనింగ్ ఆఫ్. బై.